అభ్యంతరం లేదు. వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు. తర్వాత కాళేశ్వరం మేము అభ్యంతరం వ్యక్తం చేయలేదు హ్మ్. అని చెప్తున్నారు. మాటల్లో చెప్తున్నారు. కానీ చేతల్లో మాత్రం ఆ విధంగా చేయట్లేదు. ఈ సీడబ్ల్యూసీ దగ్గర వాళ్ళు కాళేశ్వరం మీద వ్యతిరేకంగా చెప్తా లేఖ రాశారు. తర్వాత కేంద్ర జలశక్తి దగ్గర ఇప్పుడు ట్రిబ్యునల్ జరుగుతుంది. ఏదైతే మిగతా గోదావరి రివర్ బోర్డు హ్మ్. దానికి కూడా వ్యతిరేకంగా చెప్పారు. అక్కడ కూడా లేఖలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఒక సీఎం గారు ఇప్పుడు మేమేమి అభ్యంతరం వ్యక్తం చెప్పం. చేయలేదని చెప్తున్నారు. కానీ హ్మ్. అభ్యంతరం చెప్పారని చెప్తున్నారు. హుహు. ఒకవేళ ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే మీకేం అభ్యంతరం లేదా? వాళ్ళు ఈ ఈ యొక్క వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఇద్దరు చెప్తున్నారు కదా అంటే, అవును ఇద్దరు సీఎంలు చెప్తున్నారు. కానీ మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏపీ సీఎం చెప్తున్నటువంటి మాట మేమేం అభ్యంతరం వ్యక్తం చేయలేదంటున్నారు కానీ, వాళ్ళు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అవును. ఇటు సిడబ్ల్యూసీకి వీటికి లేఖలు కూడా రాశారు అంటే, హ్మ్. మరి ఆ లేఖలను ఉపసంహరించుకుంటే మీకు పర్వాలేదా? మీరు ఒప్పుకుంటారా అంటే, అది సీఎం గారు నిర్ణయం తీసుకుంటారు. యెస్. లేఖలను గనుక ఉపసంహరించుకుంటే మాకు అభ్యంతరం లేదు అన్న విషయం లేదు. కానీ లిఖితపూర్వకంగా అయితే ఉంది. ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆ హ్మ్. 484 పోలవరం పైన ఆ కెనాల్స్ నుంచి తీసుకెళ్తున్నారనేది వాళ్ళ వాదన. అవును. కానీ పట్టిసీమ లేతే ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది లెఫ్ట్ కెనాల్ బ్యాంక్‌లో. ఆ విధంగా పోలవరం దాటిన తర్వాత వచ్చే నీళ్ళు ఎన్ని వాడుకున్నా వాళ్ళకేం అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు చెప్పేదేంటి పోలవరం నీటిని హెడ్ రెగ్యులేటర్ ద్వారా వాళ్ళు దాన్ని మళ్ళిస్తారు మనకి వాటరు. రైట్ కెనాల్ ద్వారా మళ్ళించి అక్కడి నుంచి తరలించి చేసిపోతున్నారు. తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఓకే. పట్టిసీమ అనేది పోలవరం కింద ఉంది. అవును. పోలవరం పైన వరకే ఇది ఉంది. పట్టిసీమ పోలవరం కిందకొచ్చిన నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి పోయాయి కాబట్టి అవి ఎట్లయినా వాడుకోవచ్చు. కానీ పోలవరం పైన వాడుకునే నీళ్లు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కింద పోయేదానికి మన పట్టిసీమకు గానీ లేకపోతే ఆ లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి మరో ప్రాజెక్ట్ ఏదో ఉంది అక్కడ ఎత్తిపోతల పథకం. హ్మ్. హ్మ్. దానికి అటువంటి వాటికి సిడబ్ల్యూసీ కూడా పురుషోత్తపట్నం. అవును. పురుషోత్తపట్నం. అవును. ఈ 2 ప్రాజెక్టులకు కూడా హ్మ్. ఇటు తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వాటిని సిడబ్ల్యూసీ కూడా అనుమతించింది. ఎందుకంటే కింద నుంచి వచ్చే ప్రాజెక్టే కాబట్టి, పైగా పోలవరం కూడా పూర్తి కాలేదు కాబట్టి దానికి సంబంధించి వాటిని ఉపయోగించుకోవడంలో తప్పు లేదని సిడబ్ల్యూసీ చెప్పింది. కృష్ణా ట్రిబ్యునల్ కూడా చెప్పింది. హ్మ్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అదే విధంగా ఇప్పుడు బనకచెర్ల లేకపోతే నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకి ఆ విధంగా ఈ పురుషోత్తపట్నం పట్టిసీమ లాగా ఉపయోగించుకుంటే మాకేం అభ్యంతరం ఉండదని తెలంగాణ చెప్తున్నట్టు అనమాట. అది అధికారికంగా చెప్పలేదు. కానీ అన్అఫీషియల్ గా అధికారులతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు. యెస్. కానీ ఆ 400 టీఎంసీలు కాకుండా పోలవరం నుంచి ప్రాజెక్ట్ నుంచి 200 టీఎంసీలు అధికంగా వాళ్ళు తరలిసిపోతుంది. లాగేస్తున్నారు. అది మా వాటాలో వాళ్ళు లాగుతున్నారు అనేది వాళ్ళ ఎస్ ఎస్ మీరు చెప్పినట్లుగా ఎస్ కృష్ణ గారు అదే రామారావు, ఎందుకంటే ఆర్టికల్ 131 ప్రకారం కూడా మళ్ళీ వాళ్ళు సూట్ వేసుకోవచ్చు కాబట్టి బహుశా ఈ వాదనలనే వినిపించే అవకాశం ఉంటుందేమో. బహుశా అలాంటి పరిణామం వస్తే ఏం జరగచ్చు? శ్రీహరి గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఓకే. ఢిల్లీ కొలి కృష్ణ గారు చెప్పినట్టు ఒకవేళ ఏదైతే మనం పోలవరం ఇప్పుడు ఆయన చెప్తున్నారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద పురుషోత్తంపట్నం ఉంది, రైట్ బ్యాంక్ కెనాల్ మీద పట్టిసీమ ఎక్కడుంది? పోలవరంకి ఎగువన ఉంది ఆయన చెప్పినట్టుగానే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెబుతుంది? కృష్ణా కానీ లేకపోతే గోదావరి కానీ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి లోయర్ రైపేరియన్ ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం అయినప్పుడు, సముద్రానికి ముందున్న రాష్ట్రం అయినప్పుడు తెలంగాణకు సంబంధించిన వాటిని ఆంధ్రప్రదేశ్ ఎలా ఉపయోగించుకుంటుంది? సింపుల్ లాజిక్. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కృష్ణా ఉంది. కృష్ణాలో చివరిలో ఎవరున్నారు? సముద్రానికి ముందు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా వాటరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను దాటి సముద్రంలోకి వెళ్ళింది. అదేవిధంగా గోదావరికి చివరిలో ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను దాటి సముద్రంలోకి వాటర్ వెళ్ళిద్ది. అక్కడ కానీ ఇక్కడ కానీ వేస్టేజ్ ఆఫ్ వాటర్ మనం ఈ సంవత్సరం చూసాం. దాదాపుగా 50 రోజులు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా వాటరు ఫ్లడ్ లాగా వచ్చి సముద్రంలోకి వెళ్ళి హంసల దేవి దగ్గర కలిసింది. అదేవిధంగా గోదావరిలో కూడా దాదాపుగా ఇప్పటికి 4350 టీఎంసీల వాటర్ ఈ ఒక్క సంవత్సరమే దీంట్లో కలిసింది.